ఇప్పటి వరకు పులివెందుల పులి అంటే మన జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పుకునే వాళ్ళు. సో ఈ రోజు దిశ మారిపోయింది. పులివెందుల పులి నారా లోకేష్ గారు అంటున్నారు. సో ఎందుకోసం అనుకోవచ్చు? పులివెందుల పులి నారా లోకేష్ ఎట్లయితాడు? ఆయన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడా లేకపోతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రినా? ఎందుకు పులి అవుతాడు ఆయన? ఎందుకు ఇంతకుముందు మంగళగిరిలో జనరల్ ఎలక్షన్లలో ఎమ్మెల్యేకి పోటీ అయితే 53-54 వేలతోటి ఓడిపోయినందుక పులియా? ఎట్లా పులియో ఫస్ట్ దీనికి ఆన్సర్ చెప్పండి. నెక్స్ట్ క్వశ్చన్ అడగండి. జెడ్పీటీసీ ఎన్నికల్లో అటు ఒంటిమిట్టలో ఇటు పులివెందుల్లో కూడా టీడీపీ నెగ్గింది దాదాపు 90% ఓట్ల మెజార్టీతో అని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు అంటే ఎగ్జాంపుల్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ నియోజకవర్గాలు 175 ఉంటాయండి. ఆ ఆ మండలాలు నాకు తెలిసి సుమారు తక్కువ ఒక 1000 చిల్లర ఉంటాయి. తక్కువ ఒక 1000 అంటే సబ్జెక్ట్ కరెక్షన్ ఒక 1000 ఉంటాయి. అవి 1000 ఉన్నప్పుడు ఇప్పుడు మన మిట్టల్ అయినా లేకపోతే పులివెందుల జెడ్పీటీసీ అయినా ఇక్కడ జరిగిన ఏంటి బై ఎలక్షన్లు అంటే 1000 జరగాల్సిన సందర్భాలలో ఒక రెండిట్లో జరిగినాయి. రెండిట్లో జరిగినప్పుడు ఏమైంది? ఆ అధికారంలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క క్యాడర్ మొత్తం దింపారు. మంత్రులు వచ్చిరు, ఎమ్మెల్యేలు వచ్చిరు, కార్యకర్తలు వచ్చిరు, డబ్బుల సంచులు వచ్చినాయి, లేకపోతే పోలీసు గన్నులు వచ్చినాయి, కాల్ చేస్తామనేటోడు వచ్చిండు. ఇన్ని వచ్చిన తర్వాత గెలిచిరు. సరే గెలిచిరు. ఒక ఒక అంటే ఒక 2 మండలాలు గెలవంగానే మొత్తం గెలిచినట్టేనా? ఇట్లా అలవాటు చేసింది వైసీపీ ప్రభుత్వం అని చెప్పేసి అంటున్నారు కదా. ఇంతకుముందు పూర్వ వైభవంలో ఏం చేశారు? ఎందుకంటే 2019 లో ఇట్లానే రిగ్గింగ్ చేపియడం. రిగ్గింగ్ కాదు, 2019 చెప్తా విను. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉంటే ఇప్పుడు బై ఎలక్షన్లు కదా రెండు మండలాలు అంటే 1000 పెడితే కూడా 1000 పోటీ చేయలేదు చంద్రబాబు నాయుడు. అప్పుడు పిల్లియా చంద్రబాబు నాయుడు? లోకేష్ బాబు పిల్లినా? అప్పుడు కుక్కనా పందినా? మరి ఏం చెప్తారు? అంటే జనరల్ ఎలక్షన్లలో పోటీ చేయలే మీరు. 2 బై ఎలక్షన్లలో గెలిచి తొడలు కొడతారు, జరుపుతారు. ఈరోజు మరి పులిలు సింహాలు అంటే మరి జనరల్ ఎలక్షన్లలో 1000 చిల్లర ఉన్నటువంటి జెడ్పీటీసీలలో పోటీ చేయలే, ఒక 5000-6000 ఉన్నటువంటి ఎంపీటీసీలలో పోటీ చేయలే, సర్పంచ్లలో పోటీ చేయలే. అప్పుడు మీరు కుక్కలా, పందులా, చీమలా ఏంది మీరు? చెప్పండి ఒకసారి. ఫేవర్ గా చేస్తారు. వాళ్ళు నిలబడ్డారు, రెండిట్లో కూడా నిలబడ్డారు. వాళ్ళు మొగోళ్ళ లెక్క మిసాల్ మేలేసి వేసుకొని రా, గుద్దుకొని రా అని నిలబడ్డారు వాళ్ళు. అది 2 బై ఎలక్షన్లల్లా. మీరు జనరల్ ఎలక్షన్లలో పారిపోయిన వాళ్ళు మీరు. ఆ పులి ఎవడవుతాడు, పిల్లి ఎవడవుతాడు అర్థం చేసుకోండి మీరు ఒకసారి. కొంతమంది నాయకులు ఏమంటారంటే, నాయకులు తెలుగుదేశం వాళ్ళు ఎప్పుడు నాయకులు అంటే అధికారంలో ఉండి పోలీసు వాళ్ళు పక్కన ఉంటే నాయకులు. పోలీసు వాళ్ళు పక్కన లేకుండా ఎవడు పక్కన అసలు ఊళ్ళల్లో కూడా కనపడాడు. ఎవడు చంపుతాడో, ఎవడు కొడతాడో, ఎవడు దంతాడో అని వచ్చి బెంగళూరు, హైదరాబాద్లలో దాచుకుంటారు. ఆ పార్టీ అధ్యక్షుడైనా లేకపోతే యువరాజ్ అని చెప్పుకుంటే లోకేష్ బాబు అయినా లేకపోతే ఎప్పుడో ఒకసారి జబర్దస్త్ షోలు వేసే పవన్ కళ్యాణ్ అయినా వీళ్ళు పవర్లు ఉంటే కనపడరు, పవర్లు లేనప్పుడు కనపడరు. ఇప్పుడు పవర్లు ఉంటే పులులు, సింహాలు, నక్కలు అన్ని ఇప్పుడు వీళ్ళు చేసుకోవచ్చు. రెండు నియోజకవర్గాల 2 మండలాలలో చేస్తే మొగోళ్ళు అయితే 1000 పారిపోయేటోళ్ళని ఏమంటారు మీరు చెప్పండి. మీరు ప్రశ్నలు అడిగేటోళ్ళు ఫస్ట్ ఆన్సర్ చెప్పండి దాన్ని.